నీ యొక్క దివ్యమైన ప్రశస్తమైన వాక్కును అందించమని అద్వితీయుడైనటువంటి వరుడుగా రానైన యేసు నామములో ప్రార్థించి వందనములు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరణాత ప్రభుని యొక్క రాకడు గురించి, అందులో ఉన్న భాగములు గురించి, అలాగే మనము దేని కొరకు సిద్ధపడాలి వాటి గురించి, అంతేకాకుండా ఆ యొక్క ప్రభు రాకడుకును మన బైబిల్ మిషన్ యొక్క విశ్వాస ప్రమాణానికి సంబంధం ఏంటి, ఎక్కడా లేనటువంటి ఒక విశ్వాస ప్రమాణము లేక ఆరాధన క్రమము, సుమారు 20 నిమిషాల పైన నుంచుని చేసేటువంటి ఆరాధన క్రమము మనకెందుకు, డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోవచ్చు కదా. ఇలాంటి కొన్ని విషయాలు, రాకడకు మన ఆరాధనకు సంబంధం ఏంటి, మన విశ్వాసానికి సంబంధం ఏంటి అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అలాగే కాలగమనములో క్రీస్తుని యొక్క రాకడ, జీవనము, మరణము, పాతిపెట్టబడటము, పునరుద్ధానము, తిరిగి ప్రభువు చేసిన వాగ్దానము, ఆ వాగ్దానం కొరకు విశ్వాసులమైన మనము ఎదురు చూస్తున్న విధానము, వీటన్నిటినీ కూడా మనం వివరించుకున్నాం. రైట్, మీరు విన్నటువంటిది మనం విన్నటువంటి దాంట్లో ప్రభు రెండో మారు రానయ్యున్న ప్రభు డైరెక్ట్గా భూమి మీదకి రాకుండా మధ్యలో ఒక చోట ఆగుతారు. దాన్ని ఏమని పిలుస్తాం? మధ్య ఆకాశం అని పిలుస్తారు. ఈ మధ్య ఆకాశంలో ప్రభు వచ్చేటప్పుడు ప్రభు రూపమును దేంతో పోల్చారు అంటే పెళ్లి కొడుకుతో పోల్చారు. దేంతో అంటే వరుడితో పోల్చారు. అందుకనే ఆ ప్రభు రావటాన్ని రెండవ రాకడలో ఆయన కనపడకుండా మేఘాల మీద ఉంటారు కాబట్టి దాన్నే ఏమని పిలుస్తారు? రహస్య రాకడ అంటారు. ఏమంటారు? సంఘములో సిద్ధపడిన సంఘానికి ఉన్న పేరేంటి అమ్మా? వధువు సంఘం. మన ఆరాధన క్రమంలో కూడా ఉంటుంది. ఆ వధువు సంఘము అమాంతం ఒకేసారి గాల్లోకి ఎగిరి ఎవరిని కలుసుకుంటుందంట? అమ్మా, ప్రభువుని కలుసుకుంటుంది. అప్పుడు ప్రభు ఎక్కడుంటారు? మధ్య ఆకాశంలో ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఉదాహరణగా నేను 5 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్లో కాకాని తోటలో ఐటీ డిపార్ట్మెంట్లో చేస్తున్నా. 5వ రోజు నైటు 9:30-10 అవుద్ది నేను ఇంటికి వచ్చేటప్పటికి. ఇంటికి ఎప్పుడైతే వస్తానో, తలుపు ఎప్పుడైతే తీస్తానో, అమ్మ నేను వేసే బిడ్డని అనుకుంటే పప్పులో కాలేసావు. మరి ముద్ర ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుందంట. ఎక్కడుంటుంది? పరిశుద్ధాత్మ కూడా ఎక్కడుంటుంది? కాబట్టి ఈ ముద్ర మనుషులకు కనపడేది కాదు, కానీ ముద్ర ఉంటుందంట. ఆ ముద్ర ఎవరు వేస్తారంట? పరిశుద్ధాత్మ వేస్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు. సో ఈ ముద్ర ఎప్పటి వరకు అంట? విమోచన దినం. ఏ దినం? ఎప్పుడు ఈ విమోచన దినం అంటే నేను చెప్పే కదా, ప్రభు మధ్యాకాశంలోకి రావటం, సంఘం. దానికోసం దాని వరకు నువ్వు ముద్రను ఏం చేయాలి? దాచుకోండి. మేము తోటకి వెళ్ళాం అనుకోండి, ఒకవేళ ఐడి కార్డు ఎవరైనా మర్చిపోయారనుకోండి, ఫస్ట్లో అయ్యగారు వదిలేస్తే మనకి నిర్లక్ష్యం ఎంత ఉంటుంది? తాటికి అంత ఉంటుంది కదా. ఎవరు వేసుకురావట్లా. అప్పుడు ఒక రూల్ పెట్టారు, ఫస్ట్ టైం మర్చిపోతే 200 ఫైన్. ఎంత? సెకండ్ టైం అదే పాస్టర్ కానీ సేవకుడు కానీ మర్చిపోతే 500 ఫైన్ అన్నారండి. ఫస్ట్లో సంఖ్య 20-30 ఉండేది మర్చిపోయినోళ్ళు, తర్వాత 5 మంది, ఇంకోసారి 500 అనేటప్పటికి ఒక్కడ కూడా ఉంటలా. ఎందుకని? ఆ కార్డు లేకపోతే ఎక్కడికి ప్రవేశం లేదు. సౌదం అని, తోటని మీ అందరికీ తెలుసు, బైబిల్ పక్షంగా జరుగుతున్న గొప్ప పరిచర్య. ఆ పరిచర్యలోకి వాళ్ళకి ఏం లేదు, దెబ్బగా ఆపేసేటప్పటికి, ఫైన్ అనేటప్పటికి అందరూ జాగ్రత్తగా దాచుకుంటున్నారు. అవునా? ఎప్పటి వరకు? అక్కడికి ప్రవేశించే వరకు దాచుకోవాల్సిందే. పోయిందా? పరిశుద్ధాత్మ కూడా నీకు వేసే ముద్రను నీవు
ఆ ప్రభువుని కలుసుకునే వరకు కూడా భద్రం చేసుకోవాలంట. ఏం చేయాలి? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏ రోజు వరకు? అర్థమవుతుందా? ప్రియ విశ్వాసి, ఆలోచించి. సో ఈ ముద్ర ఏంటి? పరిశుద్ధాత్మ వేసే ముద్ర చాలా ఇంపార్టెంట్ అంట. మనం చివరి వరకు దాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలంట. ఒకవేళ ముద్ర లేకపోతే మనం ఆ రాకల్లో ఎత్తబడలేమంట. ఈ ముద్ర ఎవరు వేస్తారు? విమలాత్మ వేస్తారంట. ఈ విమలాత్మ వేసే ముద్ర మనకి ఒక గుర్తింపు కార్డు లాగా ఉంది. ఎలా ఉంది? గుర్తింపు కార్డు లాగా. అది బయటికి కనపడుద్ది కార్డు. ఈ ముద్ర ఏమవదో కనపడదు. విమలాత్మ యొక్క గుర్తింపులు ఎన్ని? అవి ఏమిటి? అయితే ఏం చెప్దాం? పరిశుద్ధాత్మ పావురు బొమ్మను ఇక్కడ వేసుకుందామా? కొంతమందికి ఏదో కామెంట్ ఏదో వచ్చినప్పుడు చేతి మీద రౌండ్ గుర్తేస్తారు, కలుస్తారు. అవునా? అలాగే నేను వేయించుకున్నావా? పరిశుద్ధ పౌరం బొమ్మ. ఈ ఏం పప్పునేమో ఉడకవు. మరి ఏం చేయాలి? గుర్తింపులు ఏంటి? పరిశుద్ధాత్మకు గుర్తులు 9 ఉన్నాయి. ఎన్నమ్మా? ఎన్ని? ఏంటివి? 9 అని చెప్పేశానుగా, మీరే చెప్పాలా? అందరికీ తెలిసింది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనం, ఆశా నిగ్రహం చెప్పితనంలో మేము చెప్పేస్తాం. ఇది కాదు, ఇంకో 9 ఉన్నాయండి. ఏమండి? అవి వాళ్ళకు కూడా ఉంటాయి, అన్యులకి అందరికీ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ గుర్తు క్రైస్తవుల్లో వధువు సంఘం సిద్ధపడే వారిలో కొంతమందికి ఉంటాయి. వధువు సంఘం సిద్ధపడే ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. నాకు పరిశుద్ధాత్మ గుర్తుందని చెప్పాలంటే నాలో 9 గుణాలు లేక 9 లక్షణాలు కనబడాలంట. ఏంటి అంటే, 1 బుద్ధివాక్యం. ఏ వాక్యం? ఏ వాక్యం? ఎక్కడున్నది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉంటారు. చూసుకోండి, తీసుకోండి, త్వరగా దీన్ని. అమ్మా నేను చదువుతానమ్మా, టైం లేదు మనకి, దానికోసం నేను చదువుతా. ఇందులో ఫస్ట్ ఏంటో తెలుసా? బుద్ధివాక్యం. ఏ వాక్యం? బుద్ధివాక్యం ఏంటేంటి? పక్కోడి చేత మనం బుద్ధి చెప్పించుకోకుండా మనం పక్కోడికి బుద్ధి చెప్పే స్థితిలో ఉంటాం. రే నువ్వు చేసేది తప్పురా అని ఇతరులకు బుద్ధి చెప్పేటట్టుగా ఒకవేళ నేను వాక్యం చెప్పాను అనుకోండి. ఉదాహరణకు ఒక తప్పు చేస్తున్నారు, నువ్వు చేసే తప్పు అని నేను బోధించాను అనుకోండి. ఆ వాక్యాన్ని ఏమని పిలుస్తారు? పక్కవాడికి ఎదుటి వారికి బుద్ధి వచ్చేటట్టుగా నువ్వు చేసే వాక్యం చెప్పావు. దాన్ని ఏమంటారు? ఒక తప్పు చేస్తున్నాడు, నేను చెప్పాను, అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి తెచ్చుకోనివ్వండి, తెచ్చుకోపోనివ్వండి, బుద్ధి రావడానికి నేను వాక్యం చెప్పాను కాబట్టి దాన్ని ఏమంటారంటే, నువ్వు పక్కోడికి మంచి బుద్ధి చెప్తున్నావా లేకపోతే నీ బుద్ధే చెడిపోయిందా? ఎలా ఉంది? ఒకవేళ నువ్వు పక్కోడికి బుద్ధి చెప్పే అంతస్తులో ఉంటే, అటువంటి బోధ నీ నోట ఉంటే నీలో ఏమన్నట్టు? పక్కోడికి చెప్పడానికి నీతులు ఉంటాయని చెప్పి 100 నీతులు పక్కోడికి చెప్పి మనకు బుద్ధి లేదనుకోండి, అండి, అప్పుడు మనకేం లేదు? బుద్ధివాక్యం లేదు. చాలామంది ఏం చేస్తారంటే పక్కోడికి 100 బుద్ధులు చెప్తారు, ఇలా రా అలా రా అని. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం మాట్లాడచ్చు, అప్పుడు బుద్ధివాక్యం లేనట్టే. పక్కోడికి చెప్తున్నావు అంతే, నీకు లేదు. 2 జ్ఞానవాక్యం. పక్కవారికి జ్ఞానాన్ని ఇస్తున్నావు. చాలామంది జ్ఞానాన్ని ఏం చేస్తారు? దాచేస్తారు. మంచి జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని ఏం చేస్తారు? అలా జ్ఞానాన్ని దాచేయకుండా జ్ఞానాన్ని నువ్వు పంచిపెడుతున్నావు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం, మోసం చేసే జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు చెప్తున్నావు. బైబిల్ ఒకటి అర్థం కాదా, ఏదో నువ్వు తెలుసుకుని చెప్పావు. అలా నువ్వు పక్కవారికి దేవుని గురించినటువంటి జ్ఞానం బోధిస్తున్నావు. ఎవరో అనుకుంటున్నారు ఇలాగేమో అని. కాదు కాదు, అది కాదని నువ్వు బోధించావు, లేకపోతే నువ్వు చెప్పావు. దాన్ని ఏమంటారంటే జ్ఞాన వాక్యము. ఏమంటారమ్మా? అసలు నీకే జ్ఞానం లేదా? ఇంకేముంది? నీకేం లేదు, జ్ఞానవాక్యం 0. 3 ఇది మాత్రం మనకి అబ్బా తాటికి అంత కాదండి, కొండంత ఉందండి అంటాం. ఏంటండి? కొండంత. కానీ అందుకునే పాపం ఏసీ చెప్పారు కదా, ఏమని? ఇసుక మీద కట్టిన
విశ్వాసం అంట, రాతి మీద కట్టిన విశ్వాసం అంట. ఇందాక చెప్పుకున్నాం చచ్చిపోయిన విశ్వాసం అంట. ఏ విశ్వాసం? మనం విశ్వాసం ఉందనుకుంటున్నాం. విశ్వాసికి విశ్వాసమే ఆధారం కదా. కానీ మనం చాలామంది విశ్వాసంలో ఏమైపోతారంటే కొంతమంది అప్పుడప్పుడు అవిశ్వాసులు, కొంతమంది ఏమో అల్ప విశ్వాసులు, కొంతమంది ఏమో మృతమైన విశ్వాసం కలిగి ఉంటున్నారు. ఏమండి? అసలైన విశ్వాసం అనుకున్నా చక్కగా ఒక భక్తుడైతే ఒక పాట రాశారు. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. అందరూ కలిసి పాడదాం. రావయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ. యేసయ్యా రాకడ సమయంలో ఏముంది? బాప్తిజం తీసుకున్నావా? రక్షణ ఉందా? 2 తర్వాత పాట చక్కగా రాశారు, చాలా బాగా రాశారు. ఎవరు రాశారు కానీ దేవుడి వారిని దీవించును గాక. జయపాల్ గారు రాయలేదు, తెలిసింది అదే. ఆయన ఫస్ట్ చెప్తాడు ఏమని, నేను చదువుకున్న రోజుల్లో విన్నటువంటి పాట ఎవరు రాశారో నాకు కూడా తెలియదు, కాబట్టి నేను పాడుతున్నా, ఈ క్రెడిట్ అంతా వాళ్ళదే, నాది కాదు. అయితే నేను పాడుతున్న మంచి పాట, ఆత్మీయ పాట అని చెప్పారండి. నేను విన్నంత వరకు, మీరు కూడా పూర్తిగా అంటే తెలుస్తుంది. సరే, ఏదో ఎవరన్నా రాయనండి, దేవుడి వారిని దీవించును గాక. మంచి పాట రాశారు, రైట్. కాబట్టి విశ్వాసం మనకు ఉండాలి, రక్షణ మనకు ఉండాలి. ఏమండి? మృతమైన విశ్వాసం వల్ల మనము విడిచిపెట్టబడతాం తప్ప. తర్వాత 4వది స్వస్థపరిచే వరం. ఇది పాస్టర్లకే కదా, మాకెందుకు అనుకుంటారు. స్వస్థపరిచే వరం పాస్టర్లకే కాదండి, దేవుడు ఎవరికన్నా ఇస్తారంట. అది మనం సక్రమంగా వాడుకుంటే దేవుడు ఆశీర్వదిస్తారు. తర్వాత అబ్బో, ఇది పెద్ద వరం, చాలా పెద్ద పెద్ద వాళ్ళకి వస్తుంది. ఏమండి? తర్వాత ప్రవచన వరం. ప్రవచన వరం అంటే జరగబోయే విషయాలు, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ప్రవచన వరం అంటే ఏమండి? ప్రవచన వరం అపేక్షించండి పౌలు గారు అన్నారు. ప్రవచన వరం చాలా గొప్పది, ప్రవచన వరం కావాలి. కానీ ఈ రోజుల్లో ప్రవచన వరం అనేది చాలా అబద్ధముతో కూడుకున్నటువంటిదిగా కనబడుతోంది. సో నువ్వు ఒక ప్రవచనం నమ్మాలంటే జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే నిజం చెప్పేవాళ్ళ కంటే అబద్ధం చెప్పేవాళ్ళు స్వయంగా నేనే సాక్ష్యం. ఏమండి? ఎందుకంటే మన సంఘస్థుల్లో ఒకరికి పిల్లలు లేరు, పాపం వాళ్ళకి లేరు కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరో అన్నారు, రా నువ్వు మా సంఘానికి రా, నీకు దేవుడు ఏమిస్తాడు అన్నాడు. పాపం వీళ్ళేంటి, ఏం చేస్తాం చెప్పండి. పాపం వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు వెళ్తే ఇలా కూర్చొని, ఎందుకంటే వాళ్ళ ఊరు తెలుసు, వాళ్ళ పేరు తెలుసు ఆ పాస్టర్ గారికి. ఇదిగో మీలో పలానా ఆయన ఉన్నాడు అన్నాడు. వెంటనే వీళ్ళకి ఏమనిపిస్తుంది? వాళ్ళు వచ్చారు మీకు తెలుసు, వాళ్ళు మొహాలు తెలుసు. మా కొంచెం పలానా ఆయన ఉన్నాడు, మీకు పిల్లలు లేరు, ప్రభు ఈ రోజే మీకేమిస్తున్నాడు, మరో 7కి మీరు బిడ్డను ఎత్తుకుని ఇక్కడికి వస్తారు, దేవుడు చెప్తున్నాడు అన్నాడు. మా ప్రార్థన చేసుకోండి, దేవుడు కృప ఉంటే బిడ్డలు కలుగుతారంటే రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు? యేసు నామములో దేవుడు చెప్తున్నారు, నీకు వచ్చే సంవత్సరం కదా 12 బిడ్డతో నువ్వు ఇక్కడికి వస్తావు అని చెప్పారండి. అలా చెప్పి ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికేం లేదు. వీళ్ళకి జ్ఞానోదయం అవటానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? అయ్యగారు మీకు చెప్పకుండా ఏది పోయాము, అయ్యగారు ఎందుకు వెళ్ళావా, పలానా వచ్చిందా, రాలేదు, ఏముంది ఇప్పుడు? అదంతా అబద్ధపు. దేవుడు నిజమైన ప్రవచనాలు కూడా ఉన్నాయండి. నిజంగా ప్రవచనం చెప్పేవాళ్ళు ఉంటారు, ఉండరని నేను చెప్పను. కానీ అది చాలా పట్టుదలతో, కన్నీటితో సంపాదించుకునేది. కన్నీరు లేకుండా ప్రవచన వరం రాదు. కానీ వచ్చిందంటే కొంచెం ఆలోచించాలి, విశ్వాసులు కొంచెం మనస్సును బుర్రను వాడాలి.
అటువంటి చూడదు. తర్వాత ఆత్మల వివేచన వరం. ఇది కొంతవరకు మళ్ళీ పనిచేస్తుంది. ఒకరిని చూడగానే వీడు మంచోడు కాదండి ఓయ్, వీడు చెడ్డోడండి ఓయ్, వీడిని నమ్మచ్చండి ఓయ్, వీడిని నమ్మకూడదండి ఓయ్ అని ఇప్పుడు అనిపించిందా? చూడగానే కొంచెం వాళ్ళతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడగానే జాగ్రత్త బాబు అని సైడ్ అయిపోయావా? అప్పుడు నీలో ఏం పని చేసిందో తెలుసా? ఆత్మల వివేచన వరం. ఏ వరం? తర్వాత ఎందుకంటే ఈ 9 ఇప్పుడు నేను వివరించుకుంటే అంత టైం సరిపోదు కాబట్టి మన ముఖ్యమైన టాపిక్లో కాదు. నానావిధ భాషలు అంటే నాకు ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడితే నానావిధ భాషలు అవ్వవు. మీ అందరికీ తెలుసు అపోస్తుల కార్యముల్లో వాళ్ళు వచ్చినటువంటి ప్రజల భాషలో మాట్లాడారంట. అలా మాట్లాడినప్పుడు అదేమవుద్ది? నానావిధ భాషలు. ఇది దేవుడు ఇస్తాడు, అడిగితే ఇస్తారు. నిజంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, అలా అని చెప్పి ప్రెటెండ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేనేం చెప్తున్నాగా, మా బైబిల్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు మా అన్నయ్య క్లాస్మేట్స్ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎవరోది రాసిన దాన్ని రికార్డ్ చేసుకుని దాన్ని రాసుకుని వీళ్ళు రాత్రి పూట డాబాయికి ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడేవాళ్ళు. అలా ఉంటాయి, అది రైట్ కాదు. తర్వాత భాషలకు అర్థాలు చెప్పి, అందుకనే పౌలు గారు అంటారు ఒకళ్ళు భాష చెప్పేవాళ్ళు ఉంటే పక్కన ఎవరు ఉండాలి, లేకపోతే సైలెంట్గా ఉండు అని చెప్పారు. సో ఈ 9 వరాలు, ఈ 9 వరాలు అయ్య బాబోయ్ ఇవన్నీ మాకెక్కడ వస్తాయండి అని మీరు అనొచ్చు. ఇందులో అందరికీ సులువుగా కొంచెం తేలిగ్గా అందుబాటులో ఉండే ముద్ర ఒకటి ఉంది. ఏంటో తెలుసా? విశ్వాసము. ఏంటమ్మా? ఏంటి? విశ్వాసము. ఆ విశ్వాసం అనే ముద్ర ఉందా నీకు? కష్టం వచ్చినా ఏమని చేస్తుంది? శ్రమ వచ్చినా, కన్నీరు వచ్చినా, అదిగోండి ఆవిడ ఉంది చూడండి, వరాలమ్మ గారు, సరే మార్తమ్మ గారు, ఆవిడ ఆయన ఒంగోబెట్టి దుముకుని గుద్దేసేవాడు, ఏమండి హింసించేవాడు, మాటలు మాట్లాడేవాడు, సన్నిధి పద్ధతి ఏళ్ళని కూడా తిట్టేవాడు. ఏమండి నరక యాతన ఆయన ఉన్నప్పుడు చెప్తున్నా. ఇప్పుడు వీరు పెద్ద వయసు, వారి యొక్క కొంచెం మధ్య వయసులో పడినటువంటి శ్రమ. ఇందులో కూడా అలాగే ఆ వారనే కాదు, ఇందులో చాలామంది వాటిని అనుభవించుంటారు. ఎన్ని వచ్చినా దేని విడిచిపెట్టలా. ఈరోజు పాస్టర్ గారు దీని ఏమనుకోమాక అన్నాను అనుకో, తూచు రేపటి నుంచి నేను ఎక్కడికి రాను, ఎక్కడికి రాను, ఏసే దగ్గరికి రానండి నేను. చిన్న కష్టం, నువ్వు ₹1,00,000 అడిగో, పాపం ఏసే దగ్గర క్యాష్ బ్యాంక్ లేక ఓ 10,000 ఇచ్చాడు నీకు, లేకపోతే ఒక ₹1,00,000 ఇచ్చాడు, వెంటనే ఎక్కడికి రాను నేను, ఏసీ దగ్గర రానండి, నేను ₹1,00,000 అడిగాను, కేవలం ₹1,00,000 10 లక్షలు ఇచ్చారంటే. ఈరోజు విశ్వాసం ఎలా ఉందంటే ఫ్యాషనబుల్ విశ్వాసం, అంటే ఇన్స్టెంట్ విశ్వాసం. ఇప్పటికిప్పుడే విశ్వాసం అవుతుంది, ఇప్పటికే విశ్వాసం. మీకు తెలుసా ఇన్స్టెంట్ టీ పొడి అని ఇస్తారు తెలుసా అమ్మా? పాలలో చింగ్ అని ముంచగానే పాలన్నీ కూడా టీ అయిపోతాయి. మళ్ళీ అదే బ్యాగ్ ఇంకోసారి ముంచు, ఒకసారికి పని చేస్తుంది విశ్వాసం, రెండోసారికి వెళ్ళిపోతుంది విశ్వాసం. మనం కూడా అలాగే తయారైపోయింది. జాత సుమా నీ విశ్వాసం అనేది, అందుకని వేసి అన్నారు నీ విశ్వాసం ఎలా ఉండాలంట? కొండ మీద కట్టబడిన ఇల్లు అంట. ఎలా ఉండాలి? ఎన్ని వచ్చినా ఏం చేసినా నీ విశ్వాసం తప్పకూడదు. ఆ ముద్రను ఎప్పటి వరకు కాపాడుకోవాలి? అందుకని యోబు గారిని చూడండి, అన్నీ ఇచ్చినప్పుడు విశ్వాసం ఉంది, అన్నీ పోయినప్పుడు విశ్వాసం ఉంది, దేవుడు మాట్లాడినప్పుడు విశ్వాసం ఉంది, దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. యోబు గారు ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు, అయినా సరే యేసయ్య మౌనంగా ఉన్నారు. అయినా సరే ఆయన విశ్వాసం ఏమవ్వదా? మన విశ్వాసమా? ఈరోజు మోకరించి ప్రార్థన చేస్తాం, ఏసీ కనపడకపోతే ఏసీ దేవుడే కాదండి ఇలా ఉంది. ఈరోజు ఒకరోజు ప్రార్థన చేస్తాం, అయ్యా నాకు ₹1,00,000 రాలేదు సార్, సో ప్రార్థన అంటే విలువదేరా అంటాం. మన విశ్వాసం ఇలాగ ఉంది. నీ విశ్వాసం అనే ముద్రను కాపాడుకో. మిగతా ఎవరని కాదండి, పట్టుదలతో మనం అడిగితే, దేవుని పాదాలు పట్టుకుని అడిగితే మనకి ఏది అవసరమో ఆ వరాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. ఉన్నాయి నిజం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి అబద్ధపు ఆత్మ పనిచేస్తున్నాయి. కాబట్టి నమ్మే ముందు జాగ్రత్త. ఏంటండి, టీవీలో బిల్డప్లు ఇచ్చుకోవటాకో, అనేక మందిని ఇతర సంఘర్షణలు ఆకర్షించడానికి వచ్చేసే స్టేజ్ యాక్టింగే తప్ప నిజమైన యాక్టింగ్లు, నిజమైన దేవుని ఆత్మతో చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు.
జాగ్రత్త. ఈ ముద్రను కనుక నువ్వు చివరి వరకు కాపాడుకుంటే, చెప్పారు కదా విమోచన దినం వరకు ఈ ముద్ర మనకుంటే, ఫస్ట్ ఏంటమ్మా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం, విమలాత్మ ముద్ర. ఏంటమ్మా విమలాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనందరికీ ఒక ముద్ర వేస్తారంట. ఏమండి? ఈ ముద్ర ఉన్నవారు మాత్రమే ఏమవుతారో తెలుసా? వధువు సంఘ అంతస్తు. అందుకనే దేవదాసయ్య గారు ఏసయ్య రావయ్య అని పాట రాయరా, ఏమని రాశారు తెలుసా? వధువు సంఘము వరుని కొరకు. అమ్మా దాంట్లోనే ఉంటుంది, వధువు వరుడు ఒకటే గనుక. ఏంటండి? భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా గుండెలు ఎవరు ఉంటారు? ఏమండి ఉంటున్నారా? మా బాబుని అడగాలి, ఎందుకంటే మా బాబులు బయటికి వెళ్తారు కదా. ఏమండి మా అమ్మలేం తక్కువ కాదు, మా అమ్మలు ఇంట్లో ఉన్న హృదయంలో బోళ్ళని ఉంటాయి, టీవీలు నాడికి ఇవన్నీ. వీళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా. బయటలో హృదయంలో ఏవోవో దూరేస్తూ ఉంటాయి. అవునా? వధువు దగ్గర ఎవరు ఉండాలంటే హృదయంలో, వరుడు హృదయంలో ఆల్రెడీ వధువే ఉంది. ఏమండి మీ అందరికీ తెలుసు, దైవజనం రాసినటువంటి ప్రభు బళ్ళారాధన పాటలో ఒకటి ఉంటుంది, ఏమని? పాపి పాపి అంచు ప్రభు కలవరిస్తున్నారంట. నువ్వేం కలవరించాలి? ఏం కలవరించాలా? ప్రభువా ప్రభువా అని కలవరించుచూ ఉండుము. కలవరుతున్నావా? ఎప్పుడు వేసే స్మరణ ఎందుకులే కానీ అప్పుడప్పుడు వేరే వేరే హృదయం దూరిపోతున్నాయి. జాగ్రత్త సుమ. లోకంలో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోకం అనేక సార్లు దీన్ని బయటికి లాగాలని చూస్తుంది ప్రభులో నుంచి. ఇతరుల మాటలైనా ఇతరుల ప్రవర్తనైనా మనం బయటికి లాగాలని చూస్తుంది. అవునండి? ఎప్పుడైతే నీ హృదయంలో ప్రభు లేడనుకో, ఆరాధన సరిగ్గా రావు, వాక్యానికి కూర్చోవు. ఇప్పుడు స్వస్థారాధన శుక్రవారం జరుగుతుంది, రారు. ఉపవాసం అంటే రారు. ఫీస్టింగ్ అంటే ఎక్కట్లాడిపోద్ది. ఫాస్టింగ్ అంటే తోలుకోవాలి. ఇలా ఉంది ఈ రోజుల్లో. దేవుడి కృప మనకి. ఫీస్టింగ్ అంటే ఫాస్టింగ్ ఎక్కువ మంది వస్తారు. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును కాక. అంతేనా? మన ఫాస్టింగ్ జరిగింది కదా, ఏం చేసాం? నిండిపోయి ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థం కావట్లే నాకు. వీళ్ళు పైన టెంట్ వేస్తా అంటారు వీళ్ళు కుర్రోళ్ళు. రే బాబు పైన టెంట్ వేస్తే ఎలా సరిపోద్దిరా? కిందేమో వేసి పైన ఎండలో మార్చేయాలి. వద్దులే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి బయట కుర్చీలు వేసినా కిటకిటలాడిపోయారు, ఇరుక్కుపోయాం. మీ అందరికీ తెలుసు. దేవుడి వారం వచ్చిన వీరందరిని దీవించును గాక. సో నీ విశ్వాస స్థితి ఎలా ఉంది? నీ ముద్ర ఎలా ఉంది? కాపాడుకుంటున్నావా? లేకపోతే భ్రమపడుతూ నాకు విశ్వాసం ఉంది, నాకు అది ఉంది, నేను ఇదని చెప్పుకుంటున్నావా? చెప్పుకోవడాకే ప్రభువునేమి పనిచేయు. ప్రియవిశ్వాసి ఆలోచించి, ఒకటి విశ్వాసులకు విమలాత్మ వేసేటువంటి ముద్ర. సరే, ఈ ముద్ర మళ్ళీ అందరికీ ఉంది అనుకుందాం. విశ్వాసం బట్టి ఏమనుకుందాం? అందరూ చేతులు ఇద్దామా? ఏముంది మీకు? పరిశుద్ధాత్మ వేసే విమలాత్మ ముద్ర ఉందా? రైట్, ఉంది. ఊరికే చెప్పుకుందాం, ఇక్కడ కనబడుతుంది. మీరు అందరూ ఈరోజు వచ్చేటప్పుడు సిలుగు తీసుకొచ్చి ఉంటారుగా, కనపడుతుంది అనుకుందాం. ప్రభు మధ్య ఇందాక మనం చదువుకున్నట్టుగా దశలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుకున్నట్టుగా ప్రభు బోర పట్టుకుని మేఘాల మీదకి వచ్చి అని గుర్తారు. ఓదగానే ఏం జరుగుద్దంట అమ్మా? చూడండి. రెండోది, పరిశుద్ధాత్మ ముద్ర గల వారిని ఏం చేసుకుంటారు? వశం చేసుకుంటారంటండి. రెండోది ఏంటంటే వశము. అన్నీ కూడా వాతోనే వస్తాయమ్మా. ఫస్ట్ విమలాత్మ, రెండోది వచ్చేది వశం. ఎవరు వశం చేసుకుంటారు? పరిశుద్ధాత్మ. ఎవరిని? ముద్ర ఉన్న వాళ్ళని. ప్రతి క్రైస్తవ విశ్వాసిని కాదు. ఎవరైతే ఈ 9 ముద్రలో ఏదో ఒక ముద్ర కలిగి ఉన్నారో, ఆ రోజు వరకు దాన్ని కాపాడుకుంటారో ఏం చేస్తారు? వారిని తను వశం చేసుకుంటారు. వశం చేసుకోవడం అంటే కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఎవరిని? ముద్ర కలిగిన వారిని పరిశుద్ధాత్మ ప్రతి సుమారు ఎన్ని కోట్ల మంది, 100 కోట్ల 1000 కోట్లు అంటారు ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద. ఈ 1000 కోట్ల మంది దగ్గరికి పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్ది. రెప్పపాట్లో వెళ్ళిపోయి చెక్ చేస్తుంది, ముద్ర ఉందా లేదా.
ఉందనుకో వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది. ఎవరో వెళ్ళిపోయి నిన్ను తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఎలా తెచ్చుకుంటారని నీలోనికి దూరిపోయి తన కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. చూడండి, పరిశుద్ధాత్మ ఏమైంది, వారిలోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించేసి వారిని నింపివేసి అమ్మా ఏం చేస్తారంటే వారిని నింపేసి వారిని తన వశంలో తెచ్చుకుంటుంది. పరిశుద్ధాత్మ ముద్ర ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రమే ఏం చేస్తుంది, ఆత్మ తన వశంలోకి తెచ్చుకుంటుంది. ఆ ముద్ర లేకపోతే విడిచిపెట్టేస్తుంది. సో నీకు ముఖ్యమైనది ఏంటంటే ఆ ముద్ర. ఆ ముద్రలో ఏదో ఒక ముద్ర నువ్వు సంపాదించుకుని ఉంటే ఆ టైంలో ఆ రెప్పపాట్లో చేసే ఫస్ట్ పని ఏంటంటే ముద్ర చెకింగ్. ఏంటమ్మా, విమలాత్మ ముద్ర ఉందా లేదా చెక్ చేస్తారు. రెండోది ఏంటంటే ఉంది కాబట్టి నిన్ను తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఏంటమ్మా, ఈరోజు పిల్లల్ని కొట్టినా సరే ఏమవట్లేదు, వాళ్ళు కంట్రోల్ అవ్వట్లా. కానీ నువ్వు మాత్రం ఎవరి కంట్రోల్లో ఉండాలో తెలుసా, పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళాలి. చూడండి, ఉదాహరణ ఏంటి అంటే ఒక ఏరోప్లైన్లోకి నువ్వు వెళ్ళావు, లేకపోతే టికెట్ కొనుక్కున్నావు, అంటే రక్షణ తీసుకున్నావు, ఏరోప్లైన్లోకి వెళ్ళి ఎక్కావు. ఎవరిని ఎక్కిన వాళ్ళు ఉన్నారమ్మా? ఏరోప్లైన్ ఎక్కారా, విమానం ఎక్కారా? అమ్మా విమానం ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, విమానం వద్దే, నాకు తెలియదు పాపం, లేకపోతే నేను ఏ బస్సు లేకపోతే ఏ ట్రైన్ టికెట్ కొనుక్కున్నారు, ట్రైన్లోకి ఎక్కారు అనుకోండి. ట్రైన్లోకి ఎక్కిన తర్వాత మీరు ఎవరు కంట్రోలు తెలుసా? ట్రైన్ కంట్రోల్. ట్రైన్ ఇటు తిప్పితే ఇటు వెళ్తారు, ఊపింది అనుకోండి మీరు కూడా ఇట్ట ఊపితే ఇట్ట ఎట్టా ఊపినా మీరేం చేయాల్సిందే, ఊగాల్సిందే. ఎందుకని మీరందరూ ఎవరు కంట్రోల్లోకి వెళ్ళిపోతారో తెలుసా? ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత ఫ్లైట్లో ఉన్న వారందరూ కూడా చూడండి ఎవరు కంట్రోల్లోకి వెళ్ళిపోతారో తెలుసా? ఫ్లైట్లోకి ఎక్కిన వారు ఫ్లైట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు కదా. లోపల కూర్చుంటారు, బెల్ట్లు వేస్తారు, అందరూ వచ్చి చెప్తారు ఏమండి. తర్వాత ఏం చేస్తారు, కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళినా మీరు రెడీగా ఉంటారు. మీకు తెలియదు ఇంకా ఏమండి, మీకు తెలీదు ఎలా వెళ్తుంది, ఏం చేస్తున్నారు, ఎక్కడ స్లో అవుద్ది, ఏం తెలియదు మీకు. మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంటుంది? పైలట్ కంట్రోల్లో ఉంటుంది. ఆ పైలట్ ఇప్పుడు ఎవరో పరిశుద్ధాత్మ. ఎవరు? మిమ్మల్ని మనం తీసుకెళ్ళే పని ఎవరితో తెలుసా? పైలట్ ఎవరు ఇప్పుడు? అందుకనే ఫస్ట్ టైట్లో చెప్పా, ప్రభుని రాకడా పరిశుద్ధాత్మ పని అని. పరిశుద్ధాత్మ పని ఏంటో తెలుసా? ఇప్పుడు పైలట్ అనమాట. ట్రైన్ అయితే నేల మీద తీసుకెళ్తుంది. ఫ్లైట్ అని ఎందుకన్నానంటే మనం వెళ్ళేది నేల మీద కాదు కదా, ఇప్పుడు ఎటు వెళ్తాం, అందుకని పైలట్ అన్నాను అనమాట. సో నువ్వు ఎవరి వశంలోకి వెళ్తావో చెప్పండి అమ్మా? పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్తావు. ఎవరి వశంలోకి? పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళాలంటే నీకేముండాలి? విమలాత్మ ముద్ర ఉండాలి. అవునా? విమలాత్మ ముద్ర ఉందా అంటే అర్థం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ వశంలోకి రెడీ అవుతున్నావు. పరిశుద్ధాత్మ వశంలోకి రెడీ అవ్వాలంటే ఇప్పుడు ఆ టైంలో నువ్వు పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు ఎవరి వశంలో ఉంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఎవరి వశంలో ఉంటున్నావు? నువ్వు ఎవరి కంట్రోల్లో ఉంటున్నావు? ఒక మీటింగ్ పెట్టారంటండి, భర్తల మీటింగ్. అందులో ఏమండి భార్యల ద్వారా తొక్కబడేటువంటి భర్తల మీటింగ్ అంట, భార్య బాధిత సంఘం అంట. పెట్టి అందరినీ అడిగారంట, ఈ రోజు నుంచి మన భార్యల మీద మనం కంట్రోల్ సాధించాలి అన్నారంట. అందరూ తలకాయ ఊపారంట, ఓకే ఓకే అని. ఒక్క ఆయన మాత్రం తలకాయ ఊపలేదంట. ఏమండి ఆయన్ని పిలిచి అడిగారంట, ఏంద్ర బాబు నువ్వు తలకాయ ఊపలేండి అన్నారంట. ఊపాలా ఊపొద్దా అని కూడా ఎవరిని అడగాలి నేను వెళ్ళి? ఫుల్ ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? ఎవరైనా ఉన్నారా? మా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదులే, మా వాళ్ళు. మీరు ఈ రోజుల్లో అనేకమైన విషయాల్లో కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది టీవీ, కొంతమంది సినిమా, కొంతమంది సెల్ ఫోన్. ఎవరి వశం? పిల్లలు కూడా ఎవరి వశం అండి? ఫోన్స్ వశం. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు, ఏంటో తెలుసా? పిల్లలు రాత్రిపూట కూడా ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్స్ చూసే. పిల్లలు ఏముంది, పెద్దోళ్ళే చూసేస్తున్నారు. అమ్మ నాన్న తిడతారని చెప్పి దుప్పటి వేసేసుకుని
దుప్పటి లోపల పెట్టుకుని కళ్ళ దగ్గర పెట్టుకుని లైటింగ్ అంతా తగ్గించేసుకుని చూస్తున్నారు. ఎవరు వశం ఇప్పుడు? సెల్ ఫోన్ వశం. నువ్వు సెల్ ఫోన్ వశంలో ఉంటే పరిశుద్ధాత్మ వశం ఎలా అవుతావు? నువ్వు నాటికల వశంలో ఉంటే పరిశుద్ధాత్మ వశం ఎలా అవుతావు? అయ్యా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను సార్, నాకు ముద్ర ఉంది సార్ అనుకుంటున్నావు. కానీ ఆరాధన టైంలో ఇంకోటి ఏదో దేనో వశంలో ఉన్నావు. బట్టలు ఉతికే వశం, ఇంకా టీవీలు వశం, ఇంకా ఫ్రెండ్స్ వశం, ఇంకా వశం, ఇంకా త్రాగుడు వశం. వీటిల్లో నువ్వు బంధించబడ్డావు. ఎవరి వశంలోకి రాలేవు. అందుకనే బంధించబడినటువంటి గెరాసీనీయుడిని విడిపించడానికి ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశారండి? విడిపించి ఆయన ఎవరు వశం చేసుకున్నారు? ప్రభు తన వశం చేసుకున్నారు. నువ్వు ప్రభు వశంలోకి రాకుండా అలాగే ఉండిపోతే పరిశుద్ధాత్మ వశంలోకి ఇప్పుడు నువ్వు ఉండాల్సింది ప్రభు వశం, వాక్య వశంలో ఉండాలి. అన్నిటికంటే నీకు ఏది ఇంపార్టెంట్? వాక్యం. రెండోది ప్రార్థన. 3 విశ్వాస లేకపోతే ఉపవాస ప్రార్థన. 3 సన్నిధి. వీటిల్లో దేంట్లో వశం కాకుండా డైరెక్ట్గా పరిశుద్ధాత్మ వశం అయిపోతానయ్యా అంటే వీడు ఎల్కేజీ చదవలేదంట, 10th క్లాస్ చదవలేదంటే కలెక్టర్ అయిపోతాడంట. ఏంటండి? ఎల్కేజీ చదవాలా, 10th చదవాలా, ఇంటర్ చదవాలా, ఏమైపోతాడండి వీడు? కలెక్టర్ అవుతాడా? ఈ వశాల్లోకి దేంట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా పరిశుద్ధాత్మ వశం అవుతానంటే కుదరదు. అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ ముద్ర కలిగిన వారిని వశం చేసుకుంటుంది. ఎలాగంటే నువ్వు నేర్చుకోవాలి. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమెను తీసుకువెళ్ళారంట. చూడండి, ఎస్తేరు గ్రంథం 2:8 మనందరికీ తెలుసు. హేగే యొక్క దగ్గరికి తీసుకువెళ్ళి ఎవరు వశం చేశారంట? హేగే వశం చేశారంట. ఎస్తేరు 2:8 అండి. అమ్మ మీరు చదవమాకండి, టైం మనకి అయిపోతుంది కాబట్టి. మీరు ఎస్తేరు 2:8 చూస్తే రాజాజ్ఞ ప్రకారం మరి మీరు అక్కడ చూస్తే ఉంటుంది చూడండి. హేగే వశములకు అప్పగింపబడగా ఎవరి చేతికి అప్పగించారు? ఆ హేగే ఏం చెప్తే ఎస్తేరు ఏం చేసింది? మరి దేవుడు ఏం చెప్తే అదే నువ్వు చేస్తావా? చెయ్యాలి, రైటే. చెయ్యాలి, రైటే. చేస్తావా? ఆయన చెప్పింది నీకు ఇష్టం కానిది అయితే ఏం చేస్తావు? చెయ్యవు కదా. ఏదైతే హేగే చెప్పాడో అదే ఆమె చేసింది. ఎక్కడెళ్ళి కూర్చుందండి? రాజు పక్కన వెళ్ళి కూర్చుంది. మనం కూడా ఎప్పుడైతే ప్రభు చెప్పింది చేస్తామో మనం కూడా సర్వోన్నతుడైన దేవుని యొక్క వధువుగా మనం తీసుకెళ్ళి కూర్చోబెడతారు. నువ్వు ఎవరి వశంకి వెళ్తున్నావు? ఎవరి వశ ప్రకారంగా చూడండి. ఆ యొక్క ఎస్తేరు అన్నమాట. ఏమండి? ఏమైతే అలంకరణ, తనకిష్టమైన ఏ అలంకరణ కోరుకోవాలా. ఏదైతే హేగే చెప్పాడో ఆ అలంకరణ మాత్రమే కోరుకుందండి. రెండోది ఏంటంటే వశము. ఒకటి విమలాత్మ ముద్ర, రెండోది వశము, మూడోది విభజన. ఏంటండి? విభజన అంటే ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ ముద్రను చూచి నీలోనికి ప్రవేశిస్తుందో ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది తెలుసా? ఇలా ముద్ర ఉన్న వాళ్ళందరూ ఒకవైపుకి, ముద్ర లేని వారిని. బైబిల్లో మీ అందరికీ తెలుసు, దేవుడంట ఒక ప్రాంతాన్ని హింసించాలి, లేక ఒక ప్రాంతానికి శిక్ష విధించాలనుకున్నారు, ఇంకో ప్రాంతాన్ని కాపాడాలని అనుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారు? ఇజ్రాయెల్ జనాంగాన్ని ఓ పక్కకి, ఐగుప్తుల్ని ఓ పక్కకి, వారిని వీరిని ఏం చేశారు? వేరుపరిచారు, లేక విభజించారు, డివైడ్ చేశారు. ఏమండి? అలా డివైడ్ చేస్తుంది ఎవరు? ఈ పని కూడా చేసేది ఎవరు తెలుసా? విమలాత్మే. అంటే పరిశుద్ధాత్మే మనలోకి దూరి మనల్ని ఏం చేస్తుంది? ఏమండి? మోషే గారు అన్నారు, నా పక్షంగా ఉండేవాళ్ళు నా వైపుకి రండి అంటే చాలామంది వచ్చారు. కానీ కోరాహు, దాతాను, అభిరాముల వైపు కొంతమంది ఉంచున్నారు. అలాగే దేవుడు పరిశుద్ధాత్మను బట్టి జరిగే పని ఏంటంటే 2 గ్రూపుల కింద విడిపోతారు. ఏంటా గ్రూపులు అంటే, ఒక గ్రూప్ ఏమో ముద్ర కలిగిన గ్రూపు. ఏ గ్రూపు? ఇంకో గ్రూపు ముద్ర లేని గ్రూపు. ఈ ముద్ర కలిగిన గ్రూప్ ఏంటయ్యా? చూడనమ్మా, విభజన అన్నమాట. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే అందరినీ కూడా ఇటు అటు వేరు చేసేస్తుంది. వేరు చేసిన తర్వాత చూడండి, పైన చూడండి, ఓ పక్క విశ్వాసులు ఒక గుంపు అయితే అవిశ్వాసులు ఒక గుంపు, ఐగుప్తీయులను
అమ్మ క్షమించండి, అక్కడ తప్పుపడింది, కొంచెం అటు ఇటు రావాల్సింది. అలాగే బియ్యంలో మీరు బియ్యం ఏరుతారు కదా, బియ్యం ఏరేటప్పుడు బియ్యంలో ఏముంటాయి? కరకరలో బాగుంటాయి, లాగించేస్తారా? లాగించరుగా, వేరు చేస్తారుగా. అలాగే దేవుడు ఐగుప్తుని ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎలాగ వేరు చేశారో, ఎలాగైతే బియ్యంలో రాళ్ళు నువ్వు వేరు చేస్తావో, అలాగే విశ్వాసులను అవిశ్వాసులను, అలాగే ముద్ర కలిగిన వారిని ముద్ర లేని వారిని, ఒక పక్క పరిశుద్ధులను, ఇంకొక పక్క ముద్ర లేని వారు ఎవరో పాపులు లేక అపరిశుద్ధులు, వారిని వేరు చేసేస్తారంట. అంటే డివైడింగ్ పని జరుగుద్ది. ఇప్పుడు ఇదంతా ఎంతసేపులో? ఒక రెప్పపాటులోనే జరిగిపోద్ది. పరిశుద్ధాత్మ నిన్ను చెక్ చేయటం, నీకు ముద్ర ఉందా లేదా, నీలో నీకు ప్రవేశించడం అంటే వశపరుచుకోవటం. మూడోది, అందుకునే నువ్వు లోకపు క్రియలు, లోకపు నటనతో కలవకుండా దూరంగా ఉండటం నేర్చుకోవాలి. ఏమండి, మనకైతే ఒక పాఠం ఉంది, లోకముతో నీ సంగము కూడా, లోకముతో నీ సంగము కూడా ఏకమాయెను. ఈ పాట ఎక్కడ రాశారు? త్వరగా రానున్నా, త్వరగా వచ్చే ప్రభా, త్వరగా వచ్చేయ్యా, నన్ను తీసుకెళ్ళిపోయ్యా అని పాడుతూ, ఇందులో లోకముతో సంఘం కాదు, నీ సంఘం కూడా. ఏ సంఘం? కాబట్టి చాలామంది లోకం వశంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ లోకం వశంలో ఉన్నవారితో నువ్వు జాగ్రత్తగా ఉండు. లోక వశంలో ఉన్నవారితో నువ్వు జాగ్రత్తగా ఉండి నీ విశ్వాసాన్ని, నీ ముద్రను నువ్వు కాపాడుకోకపోతే నువ్వేమవ్వలేవు, ఈ విభజనలో ఉండలేవు. ఏంది ఈ విభజన, నాకు ఎందుకు అనుకుంటావేమో. చూడండి, ఉదాహరణ ఏంటంటే, ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు. నలుగురిలో నేను రక్షించబడ్డా, నేను ప్రభు తెలుసుకున్నా, ప్రభు ముద్ర వేశారు, పరిశుద్ధాత్మ యొక్క విమలాత్మ ముద్ర నాకు ఉంది. ఇప్పుడే రాక టైం వచ్చేసింది. పరిశుద్ధాత్మ నన్ను చెక్ చేసి నాలోనికి వెళ్ళిపోయి నన్ను వేరుపరిస్తే దేని నుంచి వేరైపోతా? నా కుటుంబం నుంచి వేరైపోతా. దీని నుంచి క్రైస్తవులందరూ ఒక రక్షించబడితే కుటుంబంలో వారిని అమ్మ బాప్తిజం తీసుకో, ఏసీని నమ్ముకో, ఏసీని తెలుసుకొని ఊరికే చెప్పరండి. నీ స్నేహితులు 10 మంది ఉన్నారు, 10 మందిలో నువ్వు ఒక్కడే రక్షించబడ్డావు, మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? అప్పుడు వేరైపోతారు. నీ కుటుంబంలో 4 ఉన్నారు, నువ్వు ఒక్కడే రక్షించబడ్డావు, మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? విడిచిపెట్టబడతారు. ఆ విభజనలో నీ కుటుంబమో నీ స్నేహితులో ఉండకూడదు అనుకుంటే, ముద్ర వేయించుకున్న నువ్వు వారి ముద్ర కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి, కష్టపడాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఇందాక చెప్పినటువంటి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము ఇవి నువ్వు వాళ్ళకి దయచేయాలి. వాళ్ళలో ఏదైనా ఇటువంటిది ముద్ర కలిగింపజేయాలి. అప్పుడు విభజన టైంలో వారు కూడా ఎవరితో ఉంటారు? మనతో ఉంటారు. లేకపోతే ఏమవుద్ది? వాళ్ళు కింద, మనం తర్వాత ఇంకెన్నటికీ వాళ్ళని కలుసుకోవటం, వారిని చూడటం, ముద్దు పెట్టుకోవటం, ఎత్తుకోవటాలు ఏముండవు. అంతా కూడా విభజించబడతారు. ఏమండి, మీరొక్కరే వెళ్ళిపోయి మీ పిల్లల్ని వదిలిపెట్టేద్దాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అండి, మీతో పాటు ఎవరు కావాలి? కావాలా? మరి మీరేమో క్రైస్తవులు, మీ పిల్లలకేమో అన్ని వివాహాలు చేస్తారు. మరి వాళ్ళని ఏం చేస్తున్నట్టు మీరు? మా అమ్మాయి మా అబ్బాయి ఇక్కడ భూలోకంలో ఉన్నా పర్వాలా, నేను వెళ్తే చాలు అనుకున్నట్టేగా. ఏమండి, వాళ్ళ దారిగా వదిలిపెట్టేస్తున్నాం. ఎందుకని? ఆలోచించి, ఎంత బాధాకరమైన విషయం కదా. ముద్ర కలిగిన వారిని పరిశుద్ధాత్మ వేరుపరిచి వశం చేసుకుని వేరుపరుస్తుంది. ఆ వేరు పడుటలో నీతో పాటు నీ కుటుంబము, నీ స్నేహితులు ఉండాలని నువ్వు అనుకుంటే వారికి నువ్వు దేవుని విషయాలు ఏం చేయాలి? చెప్పాలి. ఏదో రీతిగా చెప్పమన్నా కదా అని రోజు ఇంటికి రాగానే మొదలెట్టారనుకోండి, దెబ్బకి పారిపోతాడు, వేరు చేసేస్తారు. సో ఆలోచించాయి. నువ్వు
ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? నీ వారందరినీ రక్షించబడి, మన కుటుంబాలన్నీ రక్షించబడి, ప్రభు యొక్క విభజనలో మనం ఉండి పరలోకం చేరాలంటే నీకు కలిగే ముద్ర ఎవరికి కలగాలి? వాళ్ళకు కూడా కలగాలి అమ్మా. తర్వాత 4వది ఏంటిదమ్మా? విమోచన. విభజన ఎప్పుడైతే వేరు చేస్తారో, విభజన జరిగిన తర్వాత వెంటనే దేహ విమోచన జరుగుద్ది. ఏంటమ్మా దేహ విమోచన అంటే? చాలామంది పొరపాటు పడేది ఏంటంటే ఈ శరీరాన్ని విడిచేస్తామని. అక్కడ చెప్పబడిన దేహ విమోచన అది కాదు. మనం ఎవరు కూడా ఒకవేళ ప్రభు ఇప్పుడు దిగి వస్తే మన శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళటం అనేది ఏమో ఉండదు. మరి ఏంటిది ఇది అంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహ విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం ఏమవుతున్నాం? ముదుగంటే ఎప్పుడు ముదుగుతారండి? బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు ముదుగుతాం కదా. అలా మనం రోజు మూలుగుతున్నామంట. దేని కొరకు? దేహ విమోచన కొరకు. బాడీ వదిలేద్దామంటే వదలలేము, కానీ దీంతో చేసే తప్పులు భరించలేము. చాలామంది క్రైస్తవులు తప్పు చేయకూడదు నాలాంటి వాడు తిట్టకూడదు అనకూడదు అనుకుంటూనే ఏం చేసేస్తాం అనేస్తాం. అండ్ మనందరికీ తెలుసు, దేవుడు ఆదాము అవ్వల్ని తినొద్దు అన్న పండుని తిన్నారు. దానివల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపం. రైట్. వచ్చిన పాపం వచ్చింది. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముకున్నామో, ఆయన రక్తమును మనం అందుకుంటున్నామో, అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ పాపం ఏమైంది? మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో పాప పరిహారం అయిపోయిందా? అయిపోయింది. కానీ మళ్ళీ మనలో కొత్తగా ఏమవుతుంది? ఎందుకని? పాపమునకు శిక్ష ప్రభువు శిలువ మీద అనుభవించారు. నా యొక్క మన యొక్క పాపములన్నిటిని ప్రభు ఏం చేశారు? శిలువ మీద. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తావో ఆ శిలువ మరణము, శిలువ శిక్ష నీ పాపముల కొరకు కాబట్టి నిన్ను కడిగేస్తున్నారు, నువ్వు శుద్ధుడు అయిపోతున్నావు. కానీ మనలో మరొకటి ఉంది. అందరూ పాపం గురించి ఆలోచిస్తారు, కానీ ఆ పండు తిన్నప్పుడు పాపము మాత్రమే రాలా, పాప స్వభావం వచ్చిందండి. ఏమొచ్చింది? దీని గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బైబిల్ మిషన్ దీని గురించి చెప్పుద్ది. దైవజనమైన ఎం దేవదాసయ్య గారు అయితే దీని గురించి పట్టి చెప్పారండి. వచ్చింది పాపం కాదు, ఏమొచ్చింది? పాప నైజము అంటారు. ఏమంటారు చెప్పండి అమ్మా? దాన్నే పాప స్వభావం అంటే. పాప నైజం అంటే చాలా మందికి అర్థం కాదు. పాప స్వభావము. తేలిక ఒక నైజం ఉంది. ఏంటిది? భలే ఉన్నావు, నల్లగా నిగనిగలాడుతుంది. పట్టుకున్నావు అనుకో, ఒక తేలి వెళ్ళిపోతుందంట నీళ్ళలో. పాపం ఒక ఆయన ఏం చేశాడంట, అయ్యో చచ్చిపోతే కాపాడదాం అని చెప్పి చెయ్యి ఇచ్చాడంట. ఎక్కుతుంది కదా. ఎక్కేటప్పుడు ఏం చేసింది అది? పాపం పాము ఎక్కడో చిక్కుకుపోయిందంట. నీలాంటి మంచోళ్ళు వెళ్ళి అయ్యయ్యో చిక్కుపోయింది కదా విడిపెద్దామని పట్టుకున్నాడంట. ఏం చేస్తుంది? దాని నైజం ఏంటి? దాని స్వభావం ఏంటి? కాటివేయటం. అలాగే మనిషిలో కూడా పాప స్వభావము, పాప నైజం వచ్చేసింది. పరిశుద్ధత లేదా? ఉదాహరణకి తెల్ల బట్టలు వేసామండి. తెల్ల బట్టలే బాగున్నాయి, కానీ ఎక్కడో చిన్న ఏమండి ఎన్ని ఉతికినా ఏమవట్లేదు, అది పోదది. ఎందుకంటే అది పాప నైజం, స్వభావం కాదు. స్వభావం అదేదో చేసిన పాపం కాదు. చేసిన పాపం అయితే నువ్వు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా వల్ల తప్పు అయిపోయింది ప్రభువా అని అన్నావు అనుకో, ఏమవుతుంది? యేసయ్య సరే నిన్ను క్షమిస్తున్నాలే అంటారు, నా రక్తంతో నిన్ను శుద్ధి చేశారే అంటారు. కానీ ఇది పైన అంటుకున్నటువంటి పాపం మనకు కాదు. ఆల్రెడీ బట్ట తయారు చేసేటప్పుడే ఆ బట్ట తెల్ల బట్టలో ఒక చిన్న నల్లపోగు యొక్క దారం చేరి బట్టలో ఇక్కడ ఏమొచ్చింది?
నల్లటి మచ్చ వచ్చింది. నువ్వు ఎన్ని ఉతికినా ఏమవుతుంది? ఎన్ని ఉతికినా పోదది. దాన్ని ఏమంటాం? పాపం. అందుకనే దైవజనులైన దేవదాసయ్య గారు రాసినటువంటి పరిశుద్ధ నైజం కొరకైన ప్రార్థన మీరు ఎప్పుడైనా చదివారు? ఎవరన్నా సంఘంలో అప్పుడప్పుడు చదివిస్తూ ఉంటాం. అమ్మ ఎవరైనా చదివారా? నీవు మానవుని కలుగజేసినప్పుడు నైజ పరిశుద్ధతతో దేవుడు కలుగజేశాడండి. అది అతని స్వభావం ఎలాంటిదంటే పరిశుద్ధమైన అంట. కానీ ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో ఆ పరిశుద్ధ నైజం పక్కనే ఇంకొకటి వచ్చిందంట. ఏంటిది? ఏంటమ్మా? పాప నైజం. అప్పటి నుండి దైవజనులు రాసినటువంటి మాట, అప్పటి నుండి నేటి వరకు మనుషుల్లో మంచి చెడులు ఉంటూనే ఉన్నవి. మనిషి ఏమో చూస్తే వెలుగుదా ఉంటాడు, కానీ లోపల మాత్రం ఒకటి ఉండిపోయింది. ఏంటిది? పాప. నువ్వు ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించావో, ప్రభువుని కూడా చేర్చుకున్నావో, ఈ పాప నైజం పక్కన పరిశుద్ధ నైజంగా ప్రభు వెలుగుతూ ఉంటారు. అదేంటి సార్, పాపం పోతుంది కానీ ఏం పోవట్లా? పాప నైజం పోవట్లేదు కదా. అందుకని దేవదాసయ్య గారు అన్న మాట ఏంటో తెలుసా? ఎంత పరిశుద్ధుడైనా అతనిలో చిరు పాపమైన ఉండక మానదు. ఎవరు మీరు చదివారా అమ్మా? ఉందా? పుస్తకం ఉందా? ఒకసారి గట్టిగా చదువుతారా? టైం లేదు, చదవండి అయినా పర్వాలా, చాలా ఇంపార్టెంట్. నీవు మనుషుని కలగజేసినప్పుడు నైజ పరిశుద్ధత అతనిలో ఇమిడ్చినావు. అంటే సో దేవుడు కలగజేసినప్పుడు ఆదాము అవ్వలకి ఏముంది? పరిశుద్ధమైనటువంటి స్వభావం ఉంది. దాన్నే పరిశుద్ధ నైజము అంటాం. కానీ పాపం ప్రవేశించినప్పుడు ఆ నైజము చెంతను, ఏ నైజం చెంత? ఈ పరిశుద్ధ నైజం చెంతను ఏమొచ్చిందంట? పాప నైజం మొలిచింది మొక్కలాగా. ఏమొచ్చింది? పాప నైజం మొక్కలాగా వచ్చిందండి. చూడండి ఎంత వివరించారు. మొక్కలాగా వచ్చింది. అప్పటి నుండి మనుషుల్లో మంచి చెడులు ఉంటూనే ఉన్నవి. నువ్వు ఎంత ప్రభువుని నమ్ముకున్నా, ఎంత నువ్వు ప్రభువులో నడుస్తున్నా, ఎన్నిసార్లు వాక్యం విన్నా, నీలో ఏముంది? ఇంకా పాప స్వభావం ఉండిపోయిందని. అందుకనే పౌలు గారు అంటున్నారు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్ని. అదేంటిది? అంత పరిశుద్ధుడే మాట అంటావేంటి అంటే ఆయనలో ఉన్నటువంటి పాప స్వభావం పోలా. అర్థమవుతుందా? మరి పాప స్వభావం అంటే ఏంటి పరిస్థితి అంటే దీన్ని ఎలా? కూర్చోండి అమ్మ, తర్వాత చదువు. ఎలాగ ఉదాహరించండి? ఇప్పుడు దైవజనులు చెప్పినటువంటి మొలక. నువ్వు ఒక నేలను తీసుకో, గడ్డి మొలిచి ఉంటుంది. అవునా? ఏ నేల అయినా సరే ఏం మొలిచి ఉంటుంది? బాగా దున్నేసావు, గడ్డి అంతా లాగేసావు, ఓ 2 నెలలు దాన్ని అలా వదిలేయి. మళ్ళీ ఏమొస్తుంది దాంట్లో? గడ్డో మొక్క. నువ్వు నాటావా? మరి ఎలా వచ్చింది? మొలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ నేలకు ఒక స్వభావం ఉంది. ఏంటిది? గడ్డి మొలిచింది. దేవుడు చెప్పించాడు కదా, నువ్వు గచ్చబొలను ఇంటికి మొలిపిస్తావని. దేవుడు ఆజ్ఞ ప్రకారం అయ్యి అది దాని స్వభావం. నువ్వు ఇంకో 2 నెలలకి మళ్ళీ తీసేయి, మళ్ళీ వస్తుంది. మాటికి తీర్థంటే వచ్చేస్తుందని వదిలేసి ఎవరికి ఏమవుద్ది? అప్పుడు పెచ్చ మొక్కలు పెద్దవై పావులు, జిర్రులు, తేళ్ళు, ఇంకా చెప్పాలంటే దొంగలు అందరూ దాంట్లో దూరు దాక్కుంటారు. అవునా? పాప నైజం ఉంది, దాన్ని తీసేసే టైము ఉంది. అర్థం చేసుకోవాలి. పాప స్వభావం ఉంది, దాన్ని దేవుడు తీసేసే టైము ఉంది. ఆ టైం వరకు నేనేం చేయాలి సార్? పాప స్వభావాన్ని నేను తీసివేసుకోలేకపోతున్నా. ఉదాహరణ అనుకుందాం అమ్మ, కొంతమందికి డబ్బు యావ ఎక్కువగా ఉంటుంది. ఏమనుకోమాడు? డబ్బు యావ. ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు అనుకున్నావు, డబ్బు నాది కానీ నేను తీసుకోకూడదు అనుకున్నావు. అలాగే ఉంటున్నావు. ఒకనొక రోజు నీకు ఒక 100 రూపాయల కట్ట దొరికింది అక్కడ. వెంటనే నీలో ఒక ఆలోచన వస్తుంది, ఎవరో పాడేసుకున్నారు, ఎవరో ఇక్కడ లేరు, ఎవరిని అడిగినా నాది కాదంటున్నారు. సో ఈ డబ్బు నేనేం చేయొచ్చు? తీసుకుంటే పోదా అని లోపల ఒక తలంపు వస్తుంది. అది పాప స్వభావం. అదవుతుందా? వెంటనే అనుకున్నా, చి నాది కాదు, నాకు ఎందుకు అసలు అని చెప్పి స్వభావం వచ్చింది. కానీ దాన్ని తోసేసి, అయ్యా ఇది దొరికింది సార్, కాంగ్రెస్ డబ్బులు వేసేస్తున్నాను.
అప్పుడు ఏమైంది? తప్పు చేసినట్టే చేయనట్ట? చేయలే. కానీ స్వభావం మాత్రం, అంటే గడ్డి వచ్చింది, నువ్వేం చేయాలి? దాన్ని ఎప్పటికప్పుడు నువ్వు ప్రయాసపడాల్సిందే. అదే క్రైస్తవ పోరాటం. క్రైస్తవ పోరాటం అంటే ఇంటి పక్క వాళ్ళతో, ఇంటి ఎదుటి వాళ్ళతో, వాళ్ళతో పోట్లాడటం కాదండి. క్రైస్తవ పోరాటం ఏంటంటే నీలో ఉన్న పాప స్వభావం మాటి మాటికి మొలుస్తుంది, కానీ పక్కన ఉన్నటువంటి పరిశుద్ధ స్వభావం ఏం చేయాలి? దాన్ని నరికేస్తూ ఉండాలి. ఎప్పటిదాకా నరకాలి? ప్రభు రాకడ వరకు. అదే దేహ విమోచన కోసం నువ్వు నేను ఎదురు చూస్తే చేయకూడదు అనుకున్నాను ప్రభు, అయినా చేశాను ప్రభు. అయ్యా నేను ఎంత మంచిగా ఉన్నాం అనుకుంటున్నా, నేను ఆ తలంపులు రాకుండా ఆగట్లేదు ప్రభువా. కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దాం అనుకుంటే ఏసయ్యా అంటే ఏసే బదులు మహేష్ బాబు కనపడుతున్నాడయ్యా. నాకు ఒక ఆవిడ చెప్పేది, అమ్మ కళ్ళు మూసుకో ధ్యానం చేయి అంటే, అయ్యా నాకు ఎన్టీఆర్ వాడు కనపడ్డాడండి. నాకు ముద్దుగా పిలుస్తారులేండి, ఎన్టీ రామారావు గారిని ఎన్టీఆర్ వాడు కనపడ్డాడు. ఎన్టీఆర్ వాడా? నాకు అర్థం కదా ఫస్ట్లో అండి, నా సేవ ప్రారంభం. ఎన్టీఆర్ వాడు అంటదేంటి? ఇంకోసారి ఏమో కిట్టిగాడు కనపడ్డాడండి. కిట్టిగాడ అంటే కృష్ణ అండి. సర్లే సినిమాలు బాగా చూస్తావా అన్న. లేదన్నా, కానీ అప్పట్లో చూసి మనసులో ఉండిపోయి, కానీ ఆ స్వభావం మాటి మాటికి ఏమొస్తుంది? తర్వాత చెప్పారు వేరే వాళ్ళు, అయ్యారు ఈవిడ ఎన్టీఆర్ వాడు కిట్టిగాడి ఫ్యాన్. ఇంకొకరికి చూడండి, మనలో ఉన్న స్వభావం అండి, ఎప్పుడు కళ్ళు మూసుకున్న చీరల గురించే వస్తుంది దర్శనం. ఏమవుతుంది తెలీదా మీకు? నేను వెళ్తామనుకుంటా చీరల గురించే దర్శనం వస్తుంది. నాకు అసలు బుర్ర పేలిపోయేది, ఏంద్ర బాబు ఎప్పుడు చూసినా చీర, ఆ చీర అంటది, ఈ చీర అంటది. తర్వాత అర్థమైంది ఆవిడకి ఏ పిచ్చో తెలుసా? ఇంకొకరికి పూల పిచ్చ. ఏం కనపడుద్ది ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకుంటే? ఇందా చెప్పేగా, ఏదో ఒక దానికి వశంలోకి వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధాత్మ వశంలో వంటలా. ఎవరి వశంలో? కొంతమందికి పూల పిచ్చ, కొంతమందికి బట్టల పిచ్చ, కొంతమందికి నాకు లేదు బంగారం పిచ్చ, కొంతమందికి నగల పిచ్చ. వీటిలోనే తిరుగుతున్నారు, కానీ ఎవరి వశంలోకి వెళ్ళట్లేదు తెలుసా? వచ్చి నష్టాలు. సో ఆ వశంలోకి వెళ్ళావు కాబట్టి నువ్వు వీడియో పడతావు. నేను చెప్పే మాటలు మీకు బాధ కలిగించవచ్చు, నొప్పి కలిగించవచ్చు. ఇవి నాకు వర్తిస్తాయి, మీకు వర్తిస్తాయి. చిరుపాపం నీలోనూ ఉంటుంది, నాలో ఉంటుంది. అదే పాప స్వభావం. పౌలు గారిలో కూడా అది ఉంటుందంట. నేను ఏదైతే చేయాలనుకుని చేయలేకపోతున్నా అంటున్నాడు. అలా అని చెప్పి ఆయన పాపా అంటే ఎప్పుడు మొలుస్తుందో తలంపు, నువ్వు దైవ వాక్యం అనే ఖడ్గం చేత ఏం చేయాలి? దాన్ని పారనుకో, దైవవాక్యం తీసేయాలి. అందుకనే దేవదాసయ్య గారు ఒక సలహా ఇచ్చారు, ఎప్పుడైతే పాప తలంపు, పాప ఆలోచన నీలోకి వచ్చిందో వెంటనే ఏమనుకో? యేసు రక్తమే జయమనుకుని దాన్ని తీసేయి. ఎప్పటిదాకా తీయాలి? ఈ దేహ విమోచన కోసం మనం ఎదురు చూస్తున్నామని చెప్పాం కదా, ఇందాక చదివారా? అందుకోండి రోమీయులకు రాసిన పత్రిక 8:23లో దేహ విమోచన కొరకు మనందరం అసలు ఈ తలంపులే లేకుండా ప్రశాంతంగా ప్రభు మీదే తలంపు పెడితే ఎంత బాగుండని ఎన్నిసార్లు అనుకోవాలా. నేనైతే ప్రతిరోజు కనిపెట్టే ప్రతిసారి అనుకుంటాను, ప్రభువా ఈ తలంపు ఆ తలంపు రాకుండా మొత్తం ఏ తలంపుతో ఉండాలా? ఎంత బాగుంటుందయ్యా. దేవదాసయ్య గారిని అంటే ప్రభు పడుకోబెట్టి వారిలో ఉన్నటువంటి పాపనైజం లేనటువంటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభు మాత్రమే. తర్వాత మనం విన్నటువంటి దైవజనులైనటువంటి దేవదాసయ్య గారికి ప్రభు పడుకోబెట్టి ఆపరేషన్ లాగా చేసి దాంట్లో నుంచి చిన్న నల్ల తీసేసి పడేశారంట. ఏంటి ప్రభువా ఇది అంటే, నీలోంచి పాపనైజం తీశాను అన్నారంట. దైవజనునికి అప్పుడు తీశారు, కానీ మనందరికి ఎప్పుడు తీయబడుద్దో తెలుసా? ఎప్పుడైతే ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను చెక్ చేసి నీలోని ప్రవేశించి నిన్ను విభజిస్తాడో అప్పుడు నీలో ఉన్న దీన్ని అలా పడిపోద్ది అన్నమాట. ఎలాగా? ఒకటి లోపలికి రాగానే ఇంకోటి పడిపోయినట్టుగా అంటే పరిశుద్ధాత్మ మనలోనికి జ్వరపడి మనల్ని ఎప్పుడైతే వేరుపరుస్తుందో మనలో ఉన్నటువంటి ఈ యొక్క దేహ విమోచన అనేటువంటి ఈ యొక్క స్వభావం ఏమైపోద్దంటే పడిపోద్ది. ఎక్కడ? నేల మీద విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే పరలోకానికి ఏ స్వభావంతో వెళ్ళలేవు, పాప స్వభావంతో నువ్వు వెళ్ళలేవు. కాబట్టి దేవునికి ఇక్కడే పరిశుద్ధ స్వభావం, పరిశుద్ధ నైజాన్ని ఇచ్చి తీసుకెళ్తారండి. ఇది నువ్వు అనుదినం ప్రాక్టీస్ చేయాలంట. ఏం చేయాలి? ఇందాక చదివిన దాంట్లో ఉంటుందమ్మా, దైవజనుడు దేవదాసయ్య గారు రాసిన మాట,
చాలా నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఏమంటారంటే అప్పటి నుంచి మంచి చెడులు మనుషుల్లో ఉంటూనే ఉన్నవి, ఎంత పరిశుద్ధుడైనా అతనిలో ఏదో ఒక చిరు పాపమైనా ఉండక మానదో, ఎంత చెడ్డవాడైనా అతనిలో ఏదో ఒక మంచి ఉండక మానదో. మరి ఇది ఎలా పోద్ది, చెడు ఎలా పోద్ది అంటే అనుదిన ప్రయత్నం వల్ల పోద్దంటండి. ఏం చేయాలంట అంటే గడ్డి వచ్చింది తీసేస్తున్నావుగా, అలాగే నీలో చెడుతలం వచ్చింది తీసేసుకుంటూ ఉండాలి, దాన్ని తీసేస్తూ ఉండాలి, ఇదే నీ పోరాటం. ఒక విషయాన్ని చూసినప్పుడు మనసులో చెడు వస్తుంది, ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనసులో చెడు వస్తుంది. వాటన్నిటిని నువ్వు తీసేసుకుంటూ ఉంటేనే ఆ టైంలో పరిశుద్ధాత్మ వచ్చి, నా కుమారుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాడు కాబట్టి ఆ మనలో ఉన్నటువంటి ఆ దేహ విమోచన అని చెప్పబడేటువంటి యొక్క పాప నైజం ఏం చేస్తుంది, తీసి పారేసి పరిశుద్ధ నైజాన్ని ఇచ్చేస్తుంది పూర్తిగా. అప్పుడు మనం ఏముంటుందో తెలుసా, దైవజనం చెప్పిన మరొక విధానం ఏంటో తెలుసా, అందరూ గుర్తెట్టుకోవాలి. ఇలా పాప స్వభావం మనలో నుంచి పోవటానికి, మనం సిద్ధపడటానికి, అనుదినం ప్రయత్నం చేయటానికి ఒక చక్కటి పద్ధతి, నాకు తెలిసి ఎవ్వరూ చెప్పనటువంటి ఒక గొప్ప పద్ధతి విధానం చెప్పారు. ఏంటో తెలుసా, ప్రభు శరీర రక్తాలు అందుకోవటం. చదవండి, మనలో ఉండదు, చదవండి. ఎంత భక్తుడైనను ఆయనలో కొంచెం చెడుగైనా ఉండక మానదో. ఇది అనుదిన ప్రయత్నం వల్ల పోతుంది. ఒకవేళ కొంచెం మిగిలిన ఎడల మరణ సమయమందు, మామూలుగా చనిపోతే ఆ సమయంలో తీస్తారు, లేని పక్షంలో పరిశుద్ధాత్మ మనం తీసుకెళ్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తారంట, శుద్ధి చేస్తుంది. పాదిర్లు అందుకునే మరణ సమయమందు రోగికి ఏమి ఇస్తూ ఉంటారు, ప్రభు భోజనం ఇస్తూ ఉన్నారు. అతడు చనిపోయి వెళ్ళిపోవచ్చున్నాడు కాబట్టి అతనికి భక్తి స్థిరపడుటకు ఆ భోజనము ఉపయోగపడును. ఆదిలో పరిశుద్ధ నైజం ఇచ్చిన నీవు నేడును మాకు ఇమ్ము. ఆదిని సాతాను ప్రవేశపెట్టిన పాప నైజమును మాలో నుండి పెరికివేయము. కొంచెం స్పీడ్ మీద చదువుతున్నాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి, ఆల్రెడీ టైం చాలా దాటింది. ప్రీవియస్ క్లాస్ ఆలోచించి దైవజనులు చెప్పిన ఒక చక్కటి విధానం ఏంటో తెలుసా, ప్రభు బలారాధన, ప్రభు సంస్కారము. నువ్వు ఎప్పుడైతే అందుకుంటూ ఉంటావో నీలో నుంచి ఆ పాప నైజం పోతూ ఉంటుందంట. ఒకవేళ కొంచెం మిగిలినా సరే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట, తీసేస్తుంది. అసలు ప్రభు సంస్కారానికి రావు. వచ్చేది ఏమైనా ఉందంటే అది వాక్యానికి కాదు, బలారాధన రోజున వస్తారు ఇంకొంతమంది విఐపీలు. ఎందుకంటే వీళ్ళకి బలారాధన ఇంపార్టెంట్, మిగతా ఏమీ ఇంపార్టెంట్ కాదు. వారానికి ఒక్కరోజు టైం చేసుకుని వీలు చూసుకుని రాలేకపోతున్నామంటే ఇంకా ఆ టైంలో మాత్రం ఇప్పుడు మందిరాన్ని విడిచిపెడుతున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ మనం ఏం చేస్తుంది, అప్పుడు ఏడుపు పెడబాబులు. ఎన్ని చేసినా ఏం ప్రయోజనం లేదు. చూడండి, ఎన్ని దున్నినా సరే వస్తుందండి. థియాలజీ ప్రకారంగా ఏం చెప్తారంటే, మనిషి పాపం చేస్తే పాపి కాదంట. ఆల్రెడీ పాప స్వభావం లోపల ఉంది కాబట్టి మనిషి ఖచ్చితంగా ఏం చేస్తాడు, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, లోపల ఏముంది ఆల్రెడీ, పౌలు గారు చెప్పినట్టుగా మనలో ఉంది. కాబట్టి మనం ఆటోమేటిక్గా ఏ వరుసలోకి వస్తాం. అందుకని ప్రతి విశ్వాసం ఎంత మంచిగా ఉన్నా సరే దేవుడి దగ్గర ఏం ఒప్పుకుంటాడో తెలుసా, పాపం ఒప్పుకుంటాడు. కానీ ఈరోజు చాలామంది విధానంలో అసలు పాప క్షమాపణే లేదు. మన దైవజనులు చూడండి, మీరు చేసే ప్రార్థనా విధానంలో ఉంటుంది, మనం చేసే ఆరాధన, ఆదివారం ఆరాధనలో ఉంటుంది, ప్రతి చోట మనం చేసే ధ్యానంలో ఉంటుంది, మనం చేసే 7 మెట్ల ప్రార్థనలో ఏముంటుంది, క్షమాపణ ఉంటుంది. ఇది లేనిదే నువ్వు ఎలా పరిశుద్ధుడు అవ్వగలవు. కాబట్టి చూడండి, ఎంత పరిశుద్ధుడైనా అతనిలో ఇందాక mention. ఐదోది ఏంటిదంటే విచిత్రమైన మార్పు. ఏంటి విచిత్రమైన మార్పు అంటే, మనలో ఉన్న స్వభావాన్ని మాత్రమే కాదు, మన శరీరాన్ని కూడా ఆయన మారుస్తారంటాడు. ఏంటండి, ఈ శరీరంతో మనం పరలోకం వెళ్ళలేంగా. మన స్వభావాన్ని మార్చలేదనుకోండి, ఇక్కడున్న స్వభావం ఎక్కడ చూపిస్తాం. పరలోకం ఎలాంటిది, పరిశుద్ధుడు 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 అని పిలువబడేటువంటి ఆ పరిశుద్ధమైన స్థలాల్లోకి మన యొక్క పాప నైజం వెళ్తే అది కూడా ఏమైపోద్ది,
కంపు కంపు చేసేస్తాం మనం. కాబట్టి దేవుడు ఏం చేస్తారు తెలుసా, మనలో ఉన్న పాపం తీసేసి తీసుకెళ్తారు. ఇంకోటి కూడా చేస్తారు, ఏంటంటే విచిత్రమైన మార్పు, విడ్డూరమైన మార్పు చేస్తారు. ఏంటంటే మన శరీరం కూడా మారిపోద్దంట. ఏం మారుద్ది ఏమండి? ఈ శరీరంతో, ఈ మట్టి శరీరం, మనం భూమిని మట్టి నుంచి వచ్చాం కాబట్టి ఇది మట్టి శరీరం. కాబట్టి ఈ మట్టి శరీరం దేన్ని చేరలేదు? మహిమతో నిండి ఉన్నటువంటి, వెలుగుతో నిండి ఉన్నటువంటి, పరిశుద్ధమైన స్థితిలో ఉన్నటువంటి పరలోకాన్ని చేరలేదు. కాబట్టి ఈ శరీరం కూడా ఏమవ్వాలి? మీకు తెలుసుగా, పైకి వెళ్ళేవాళ్ళు, అంటే ఆకాశంలోకి వెళ్ళేవాళ్ళు ఒక సూట్ వేసుకుంటారు, యాస్ట్రోనట్ సూట్ అని. ఎందుకు వేసుకోవాలి? మన శరీరం దేనికి సంబంధించింది? భూమికి సంబంధించింది. ఇది కనుక ఆకాశంలోకి వెళ్తే అక్కడ పీడనం, ప్రెషర్ అయిన తట్టుకోలేక చచ్చిపోతారు. ఆఖరికి భూమి, సముద్రపు అడుగుల్లోకి వెళ్ళేవాళ్ళు కూడా సూట్ వేసుకుంటారు. ఎందుకో తెలుసా? అక్కడ సముద్రం యొక్క పీడనం, అంటే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. శరీరం అంతా పగిలిపోయి రక్తం వచ్చి చచ్చిపోతారు అంట, దాన్ని తట్టుకోలేక. అందుకని సూట్లు వేసుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడికి సంబంధించిన వాళ్ళం. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఎలాగా? అప్పుడు ఏ యాస్ట్రోనట్ సూటో లేకపోతే వెళ్ళేటువంటి సముద్రంలోకి వెళ్ళే సూటో వేసుకుంటే వెళ్ళడం. మరి ఏం వేసుకోవాలి? మొత్తం శరీరం మారిపోవాలంట. ఆ శరీరానికి ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ శరీరం అంటే? మహిమ శరీరము లేక అక్షయ శరీరం. అందుకని మా దైవజనులు కూడా పాట రాశారు, అక్షయ దేహము ఆనందముందు మీ అక్షయ దేహము. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన క్రియలు చేస్తూ ఉంటావో, అపవిత్రకు నీ శరీరంలో తావు ఇవ్వకుండా ఉంటావో, నీ శరీరం ఎలా మారుతూ ఉంటుంది? అక్షయంగా మారుతుంది. పరిపూర్ణం ఎప్పుడు అవుతుందంటే ఆ టైంలో అవుతుందండి. అక్షయత లేక మహిమ శరీరం అని పిలువబడుతూ ఉంటారు. మనసేమో, స్వభావం ఏమో పరిశుద్ధ స్వభావంగా మారిపోద్ది, శరీరం ఏమో పరిశుద్ధ శరీరంగా మారిపోద్ది. ఎలా మారుద్ది సార్? ఎలా మారుద్ది? బాడీ ఎలా మారుద్ది? ఈ బాడీలో నలుపున్నారు, తెలుపున్నారు, ఎరుపున్నారు, పొడుగున్నారు, పొట్టున్నారు, వీటిని బట్టి బాగా విరవీగుతూ ఉంటాం. కొంతమంది నా అంత అందగాడు లేడని, కొంతమంది దిగులుగా ఉంటారు, నా అంత పొట్టోళ్ళు లేరు, నా అంత నలుపోళ్ళు లేరు అని చెప్పి కదా. ఇవేం వర్తించవండి అప్పుడు. మరి ఏమవుద్ది అప్పుడు అంటే శరీరం అంతా మారిపోద్ది. ఎలా మారుద్ది సార్? చిన్న విషయం చెప్తాను. ఏమండి, నేను నా చిన్నప్పుడు ఫోటో చూసుకున్నప్పుడు బలి బొద్దుగా ఉన్నాను అనుకుంటా. పెద్ద అయిన తర్వాత ఏమొచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? చిన్నప్పుడు లేదుగా, గడ్డం లేదుగా, ఎలా వచ్చినాయి? ఎంతోడు ఎలా అయిపోయా? 18 ఏళ్ళు పట్టిందంటండి ఎంతోడు. ఇంత అవటానికి ఏమైంది? కానీ పరిశుద్ధాత్మ రెప్పపాట్లు చేసేస్తారు. ఎలాగంటే ఈ శరీరాన్ని, మీ అందరికీ ఒక ఉదాహరణ ఏంటంటే, దేవుడు సృష్టిలో నువ్వు నేర్చుకో, నీకు నేను ఇలా కలగజేస్తా, ఇలాగే జరుగుతుంది నీ విషయంలో అని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి తెలియచేసేటువంటి సృష్టిలో విషయాలు మనం గమనిస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. దేవుడు సృష్టిలో అనేకమైన జీవరాశులు కలిగించారు. వాటిలో ఒకటి ఏంటమ్మా, మా చిన్నపిల్ల అప్పుడు గ్రేసి చాలా చిన్నదండి. బటర్ఫ్లై చూస్తే మా ఇంటి పక్కన వెనకాల కొంచెం ఓపెన్ దొడ్డు ఉంటుంది. బటర్ఫ్లై చూస్తుంటే నాన్న అంటే, సరే అది బటర్ఫ్లైరా అంటే కావాలా, నేను ఎక్కడ దాన్ని వెనకాల పరిగెత్తను, ఇదేంటి నాన్న అంటే ఇది గొంగర పురుగు నుంచి వస్తుందిరా అన్న. మనందరికీ బాగా తెలుసు కదా, మీలో గొంగర పురుగు నుంచి బటర్ఫ్లై వస్తుంది అని ఎంతమందికి తెలియదు? అందరికీ తెలుసా? చెప్పండి అమ్మా, తెలుసా మీకు? ఎలా తెలిసింది? చిన్నప్పటి నుంచి విని 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 లేక చూసి 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 ఈ గొంగర పురుగు ఏమో కడుపు నిండా చూస్తేనే దొరదలు వచ్చేస్తాయి మనకు, అవునా? నాకైతే ఇంక చెప్పక్కల, ఇంటి పక్కన ఓపెన్ దొడ్డి ఎవరిదో దాని మీద పడి వచ్చేయటం అసలు మామూలుగా రావండి మా ఇంట్లోకి. ఏమండి, మొత్తం నింపేసి పైన అంతా గూళ్ళు కట్టేస్తూ ఉంటాయి. సరే ఫస్ట్లో ఏమో పీకేసేవాళ్ళం, తర్వాత ఏమో సరే ఇప్పుడు ఈ గొంగర పురుగు క్యాటర్పిల్లర్ అంటారు, ఏమవుద్ది బటర్ఫ్లై అవుద్ది కదా అని వదిలేస్తే అది మొత్తం అక్కడ ఉన్న పంట అంతా తినేసి 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 ఎక్కడ రెస్టింగ్ ప్లేస్ దొరుకుద్దా అని ఎత్తుకుంటూ పాపం అంత దొడ్డి దాటి 10 సెంట్లు దొడ్డి దాటి మా ఇంటి గోడెక్కి మా గోడలోకి దూరిపోయి మా ఇంట్లోకి దూరి మా బాత్రూమ్ పైకి దూరిపోయి చక్కగా గూడెల్లుకుని దాంట్లో రెస్ట్ తీసుకుంటారండి. కొన్నాళ్ళకి దానికి ఒక్క అంత కనపడుద్ది ఆ బూజు. దానికి ఏంటంటే అందులో నుంచి ఏమొచ్చేసింది ఇప్పుడు
మీ అందరికీ తెలుసు. చూడండి, హేయకరమైనటువంటి చూస్తేనే గగురుపాటు చిచి అని అనిపించి, అమ్మ ఎవరన్నా గొంగరు పురుగు పట్టుకుంటారా? బుజ్జి తెలియ బాగున్నావే అని. మా అమ్మగారు ఊరు అంగరండి, అంగర వెళ్ళాను నేను. అక్కడ కూడా ఇలాగే ఉంటాయి. ఒకసారి ఇలా వెళ్తూ అంటే దారి చుట్టూ అటు మొక్కలు ఉంటా ఉంటుంది, చిన్న దారి, దాంట్లో నుంచి వెళ్తుంటే ఎక్కేసింది. ఏంటి నాకేం తెలుసు, గోక్కుంటే తర్వాత మా వాళ్ళు అందరు గొంగర పురుగులు అన్నారు. అంటే ఏదో ఫంక్షన్ జరుగుతుంది అక్కడ, మా అందరం వెళ్ళాం, మా బంధువులు అందరూ ఉన్నారు. గొంగర పురుగు అనగానే వీళ్ళు పరుగు, నేను పరిగెత్తిన నాతోనే ఉంటాను. ఇక ఏం చదువుతాను అన్నా. అప్పటిదాకా బాగానే ఉన్నా, ఇంకా గోక్కున్నా. ఇప్పుడు చూసేటప్పటికి అక్కడ ఉండేది మా పిన్ని గారు ఉంటారు. మా పిన్ని వచ్చి ఏమింది, ఏమీ లేదు చిచి, ఏమిందిరా అంత ఆలోచిస్తా పెట్టరా, గొంగర పురుగు అంతే, ఈ చిన్నిది ఇక్కడ కదా ఎక్కిందో అంటుంది. చిన్నిదా? నాకు మాత్రం దురద ఉందండి. ఆవిడండి చేతితో పట్టుకుని దాన్ని తీసి పరేసింది. మనకి ఇంకా చూడాలా గోక్కోండి అంటే ఈవిడ ఏమి లేదురా ఆగు అని చెప్పి కొబ్బరి నూనె తీసుకుని చుచ్చుకొని రాసేసి ఏం లేదు పోయిందాను. అసహ్యకరంగా జుగుసుకరంగా ఉన్న మన జీవితాన్ని యేసయ్య పట్టుకున్నారండి. ఎందుకు తెలుసా? నిన్ను ఒక చోట నుంచి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే గడపడం ప్రారంభించి అలవాటు చేసుకుంటూ ఉంటావో, చూడండి ఆ క్యాటర్పిల్లర్ అంటే గొంగర పురుగు కాస్త మారి 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 ఎలా మారింది? ఇదేమో ముందేమో నేల మీద పాకే జీవి, కీటకం అంటారు అంతే కదా. ఇప్పుడు కాస్త అది ఎలా అయిపోయింది? ఆకాశంలో ఎగిరే పక్షిగా మారిపోయింది. పక్షి అని అనలేం కానీ చూడండి, అది కీటకమే కానీ జీవిలాగా ఆకాశం నేల మీద పాకేది ఆకాశంలో ఎగిరేదానికి ఎలా మారింది? అలాగే నేల మీద సంచరించే నీవు, అందరికీ జిగుప్స్గా జీవితం కలిగిన మనము ప్రభువుని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ రోజున ఏమవుతుందో తెలుసా? సీతాకోక చిలుక ఎలాగైతే రంగురంగులుగా ధరించుకుని ఆకాశంలో బలే ఎగురుతూ ఉంటుంది కదా, అలా మీరు ఎప్పుడు చూసారు ఒక తోటలో అన్ని సీతాకోక చిలుకలే ఉన్నాయి ఇంకో, ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా. మనందరం అలాగే అండి, అలా మారదామా? ఇంకా గొంగర పురుగుల్లో ఉన్నావా? వద్దా? ఇప్పుడు ప్రయత్నం చేసామనుకో అది కుక్కులలో పడుకుని ఉంటుంది. అమ్మ మనం కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కప్పబడి ఉంటామో ఒక టైం వస్తుందండి, అదే రాకట్ టైం. ప్రభు రెప్పపాటున వెంటనే చీల్చుకుని వచ్చేస్తుంది అది. అలాగే మనం కూడా వెంటనే ఈ శరీరము, ఈ జిగుపుస్కరమైన ఈ శరీరం కాస్త మహిమ శరీరంగా మారి మనం ఏమవుతాము? పైకి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతాం. మరొక ఉదాహరణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకపు గురుత్వ ఆకర్షక్తిని దాటుకుని అందరూ చూస్తుండగా ఇందాక చదివారు, ఒలివల కొండ మీద నుంచి ఏమయ్యారు? ఆరోహణమై వెళ్ళిపోయారు. అమ్మ చూడండి, ఆరోది ఏంటిదంటే, అమ్మ ముగించేస్తున్నా, 6-7 చిన్నగా చెప్పేస్తాను. వరుని చేతిలోనికి అప్పగించబడతాం. విమలాత్మ అంటే పరిశుద్ధాత్మ వధు సంఘాన్ని అలా ఎత్తుకెళ్ళిపోయి ఎవరి చేతికి అప్పగిస్తుంది? అమ్మా మా పాప అడిగింది, కష్టపడి నేను చిన్నది పట్టుకున్నానండి. చిన్నది పట్టుకుని తీసుకొచ్చి ఎవరికి అప్పగించా? నా కూతురికి అప్పగించినట్లుగా పరిశుద్ధాత్మ మనం తీసుకెళ్ళి ఎవరి చేతికి అప్పగిస్తుంది తెలుసా? వరుని చేతికి అప్పగిస్తుంది. ఎవరి చేతికి? మీరు ఎవరైనా క్రైస్తవ పెళ్లి చూసారా? అమ్మా నాన్న ఇటు అమ్మా నాన్న అటు అమ్మా నాన్న రండి అంటాం. రమ్మనగానే ఆ అమ్మా నాన్న ఈ అమ్మా నాన్న వస్తారు. సార్ మీ అబ్బాయి చేయి మీరు పట్టుకోండి, మీ అమ్మాయి చేయి మీరు పట్టుకోండి అంటే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయి చేతిని పట్టుకొని తీసుకెళ్ళి ఎవరి చేతికి అప్పగిస్తారు? వాళ్ళు రాకముందు వీళ్ళు పట్టేసుకుంటారా? పట్టుకోరుగా. పరిశుద్ధాత్మ తీసుకెళ్ళి వరుని చేతికి ఏం చేస్తారు తెలుసా? అప్పగిస్తారండి. ఇప్పుడు నువ్వు ఎవరి చేతిలో ఉంటావు? అలా అప్పగించిన తర్వాత ఎక్కడ కూర్చుంటుంది వధువు? అదిగోండి వధువు, సంఘ వధువుని అలా చూపిస్తున్నారు. అందరం అందులోనే ఉన్నాం. ఏమండి, వరుడు మన చేయి కోసం అడుగుతున్నారు. మనం ఏం చేస్తాం అప్పుడు? ఏ చెయ్యా, నువ్వే నాకు కావాలయ్యా, నువ్వే నా మొగుడు అయ్యా అని చెప్పి ఏం చేస్తాం? చేతికి అప్పగించేసుకుంటాం. ఇప్పుడే నువ్వు అప్పగించుకోవడానికి రెడీ అవ్వకపోతే భూలోకంలో అప్పుడు ఎలా అప్పగించుకుంటావు నువ్వు? ఉదాహరణ ఇంకా చెప్పాలంటే చూడండి,
పైలట్ ఎక్కేసాం, మన అందరూ రక్షణ పొందేసాం, లోపలికి ఎక్కేసాం, ముద్ర ఉంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది ఇప్పుడు మనల్ని? రై అని తీసుకెళ్ళిపోయి అమెరికా, ఈ ఏరోప్లేన్ అమెరికాలో దించవచ్చు, ఎక్కడైనా దించవచ్చు. అలాగే మన అందరిని తీసుకెళ్ళిపోయి ఎక్కడ దించుద్దో తెలుసా? పరలోకంలో ప్రభు దగ్గర దించుద్దారు. 7వ విషయం అంటే ప్రభు చేతికి, విభుని యొక్క లేక వరుని యొక్క చేతికి మనం అప్పగించబడతాం. 7వది చిట్ట చివరిది, విశ్వాసుల విజయము విశ్రాంతి. నువ్వు నేను పడే కష్టానికి, ఇబ్బందికి, కన్నీరికి, వేదనకి ఒక ముగింపు అన్నమాట. అందుకని మీ అందరికీ తెలుసు, ప్రభు అంటారు వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అంటారు. కానీ అప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళటమే మనకేంటో తెలుసా? విశ్రాంతి. కష్టాలు, శ్రమలు అన్నిటి నుండి మనం విడిపింపబడతాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము. సో విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసం ఎప్పుడు కాపాడుకుంటూ ఆ ముద్ర ఎప్పుడు ఉంటుందో మనం దేవుని కుమారులము అని పిలువబడతాం. హెబ్రీ 4:10 ఇంకా 4 అధ్యాయంలో చాలా విషయాలు ఉంటాయండి విశ్రాంతి గురించి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి, నీ పని నా పని ఒక లోకం అయిపోయిన తర్వాత మనకి నిజమైన విశ్రాంతి ఏంటో తెలుసా? వరుడుగా వచ్చినప్పుడు ప్రభు చేతికి మనం వెళ్ళటమే, అప్పగించుకోవటమే అన్నమాట. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి, మన ప్రయాసంతా అయిపోద్దండి. నా పరుగు కడముట్టించానని పౌలు గారు అన్నట్లుగా మన యొక్క ప్రయాస, మన కష్టమంతా ముగిసిపోయి మనకి అప్పుడు ప్రభు చేతిలో ఏం దొరుకుద్దో తెలుసా? విశ్రాంతి. ప్రభు దగ్గర మనం ఎలా ఉంటాం? విశ్రాంతిలో, విందులో ఉంటామండి. విశ్వాస యొక్క నిజమైన విజయము 7 ఏళ్ల కాలంలో విందులో పాల్గొనటమే. విందు అన్నమాట. చివరిలో జరిగేది ఏంటి? విందు. విశ్వాసుల విజయ విందు అన్నమాట. విశ్రాంతిలో ఉండి మనం విందు ఆరగిస్తాం. అలాగూ ప్రభు యొక్క పరిశుద్ధాత్మను బట్టి ఈ 7 స్థితుల్లో మనం దాటుకుని ప్రభు యొక్క విందులో పాల్గొనే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు ఈ కొద్ది మాట మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో వరుడుగా రానైనా యేసు నామములో ప్రార్థించి స్తుతులు, వినుతులు, మంగళార్చనలు చెల్లిస్తున్నాము తండ్రి.